ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వతంత్రం లభించిందన్నారు. స్వతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల మౌలిక వసతులు, ఉపాధి, రక్షణకు ప్రాధాన్యమిస్తూ నీతి నిజాయితీతో పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లవరాజు, నగర అధ్యక్షులు వీరంకి పండు, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఇప్పుడు లాగండి ఇది కరెక్ట్ కాదు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ అలా కట్టండి సార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. కార్యక్రమానికి హాజరైనటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మన పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ గారు, అందరికీ టౌన్ పార్టీ కార్యవర్గానికి అందరూ కూడా ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకల్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యత ఉన్నటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలు ఇదొక పండగ దినంగా జరుపుకునేటువంటి రోజు ఇది. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క బానిస సంఖ్యల్లో మగ్గి 200 సంవత్సరాలకి బానిసలుగా జీవించినటువంటి భారతీయుల బానిస సంఖ్యలో విముక్తి పొందినటువంటి రోజు ఇది. ఈ భారతదేశం ముందు నేషనలిజం, తర్వాతే ప్రాంతాలు, ఏరియాలు మనం అనేటువంటి నినాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు కానీ, వారి యొక్క దేశభక్తి విధానాలు కానీ ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీ శ్రేణులందరిపైన, ఈ రాష్ట్ర ప్రజలందరిపైన ఉందనేది చాలా దృఢమైన సంకల్పంతో మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, కావలసినటువంటి దుస్తులు ధరిస్తూ ఉన్నాం, కావలసినటువంటి ఆహారాన్ని తీసుకుంటా ఉన్నాం. ఏ విధానాన్ని ఎక్కడ ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మరి స్వాతంత్ర ఫలితమేననేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంతకుముందు మాట్లాడటానికి లేదు, మనకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా జీవించడానికి లేదు. ఇవన్నీ కూడా మనం స్మరించుకొని అమరులైనటువంటి దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛా జీవితం కోసం అమరులైనటువంటి అనేక మంది, లక్షలాది మంది అమరజీవులకి మరి మనం నివాళులు అర్పించి వారి యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ